దేవుని బిడ్డలారా, రక్షణ గురించి కొన్ని యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఈ వచ్చే రోజులకి మీరు బైబిల్ తెరుస్తూ ఉండడానికి ట్రై చేయండి. ఒక ప్యాసేజ్ దగ్గర మనం ఉన్నాం, అన్ని ప్యాసేజెస్ని మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఎవరైనా గట్టిగా చదివే వాళ్ళు ఉంటే సహాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల. మొదటిది, మన రక్షణ ఎలాంటి రక్షణ? గొప్ప రక్షణ. ఇప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. చాలండి. హోసన్న, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. హోసన్న అంటే రక్షించేవాడు. అక్కడ మనం సంక్షిప్తంగా మనం చూసుకుంటే, మనం గొప్ప రక్షణ, 2 మంచి రక్షణ. మన రక్షణ ఎలాంటి రక్షణ? నేను యాడ్జెక్టివ్స్ చెప్తున్నాను. అంటే రక్షణకి ముందుండే యాడ్జెక్టివ్స్. ఇప్పుడు ఫిజిక్స్ ఉంది. ఏం ఫిజిక్స్? ఎన్ని రకాల ఫిజిక్స్ ఉన్నాయి చెప్పాలి. స్టూడెంట్స్ ఉన్నారుగా. ఫిజిక్స్లో రకాలు ఏమున్నాయండి? అదేంటి అలా చూస్తుంది? మెటీరియల్ ఫిజిక్స్ అని ఉంటుంది, క్వాంటమ్ ఫిజిక్స్ ఉంటుంది, న్యూక్లియర్ ఫిజిక్స్ ఉంటుంది. అట్లా దట్ ఎబ్రివేషన్ డిఫైన్స్ ఇట్. అట్లా ఈ మన రక్షణ, ఇది ఏ రక్షణ? గొప్ప రక్షణ. 2 మంచి రక్షణ. అలాగే నేను ఇప్పుడు చదవడానికి సమయం లేదు కానీ కీర్తనలు 115వ అధ్యాయము 13 నుంచి 15 వరకు మనం చూస్తే సమృద్ధి అయిన రక్షణ. రక్షణ ఎలాంటి రక్షణ? ఇది సమృద్ధి అయిన రక్షణ. గొప్ప రక్షణ, మంచి రక్షణ, సమృద్ధి అయిన రక్షణ. అలాగే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే నిత్య రక్షణ, ఎటర్నల్. అంటే ఇది ఫర్ ఎవర్. ఈ రక్షణ ఎలాంటిది? ఫర్ ఎవర్. సో మనము క్రైస్తవులము రక్షణ గురించి మాట్లాడేటప్పుడు రక్షణలో చాలా ఉంది. రక్షణలో పాపి పరిశుద్ధుడిగా మారి పరలోకం వెళ్ళడమే రక్షణ. ఇదంతా రక్షణ సువార్త అనొచ్చు. ఈ రక్షణలో అసలు రక్షణ ఎందుకు అవసరం అని మనం చూస్తే ఒక 4 విషయాలు మనం చూద్దాం. రక్షణ ఎవరికి అవసరం? రక్షణ ఎవరికి అవసరం అండి? అందరికీ అవసరం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే రక్షణ అవసరతను కొన్ని పిక్చర్స్లో చూపించింది. మొదటిగా మనం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అలాగే మత్తయి సువార్త 9:12 మనం చూద్దాం. మాథ్యూ చాప్టర్ 9:12. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఆ మాటలు విని, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. సో రోగులకి ఏమవసరం? ఎవరు అవసరం? వైద్యుడి యొక్క అవసరం ఉంది. అలాగే అంటే రక్షణ యొక్క అవసరం ఏంటో చెప్తున్నా. ద మీనింగ్ ఆఫ్ సాల్వేషన్. రోగులకి వైద్యుడు అవసరం ఉంది. అలాగే మనము రోమాపత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 19 మనం చూస్తే, అండ్ ఓన్లీ అన్ అక్యూజ్డ్ పర్సన్ నీడ్స్ ఎ లాయర్. అంటే నిందింపబడిన వాడికి కోర్టు రూమ్లో ఎవరు అవసరం కావాలి? న్యాయవాది అవసరం కావాలి. కోర్టులో ఒక దొంగ, ఒక దోషిగా ఎవరైనా నిలబడితే ఆ దోషిని బయటికి తేవాలంటే ఎవరు అవసరం ఉంది? ఒక న్యాయవాది అవసరం ఉంది. అలాగే ఇదే బైబిల్లో
69వ కీర్తనలో మనం చూస్తే 1-2 వచనాల్లో మునిగిపోతున్న వాడికి ఎవరు కావాలి? ఒక లైఫ్ గార్డ్. లైఫ్ గార్డ్ అనే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటారు. ఏంటంటే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ని చూస్తూ ఉంటారు, ఎవరైనా మునిగిపోతే టక్మని పట్టుకొని లాగుతారు. అలాగే మనం 3 విషయాలు చూసాం. రక్షణ యొక్క అవసరం. రక్షణ అంటే ఏంటంటే బైబిల్లో కొన్ని పిక్చర్స్ మనం చూసాం. మొదటిది ఏంటి? అనారోగ్యాలకి ఎవరు కావాలి? వైద్యుడు యొక్క అవసరం కావాలి. కోర్టులో భూమిలో ఉన్న దోషికి ఎవరు కావాలి? ఒక న్యాయవాది కావాలి. అలాగే 3వది మనం ఏం చూసామండి? మునిగిపోతున్న వాడికి ఎవరు అవసరత కావాలి? ఒక సేవియర్, అక్కడ మన లైఫ్ గార్డ్ అనొచ్చు, అవసరత కావాలి. రక్షణ కూడా అంతే. చాలామంది రక్షణ అంటే ఏంటి అంటారు. రక్షణ అంటే ఏంటి? ఇదే చెప్పాలి. రక్షకుడు అవసరం. అయితే మనకి ఎందుకు రక్షకుడు అవసరం? సో బైబిల్ కాన్సెప్ట్ ఆఫ్ రక్షణ అంటే మీకు 3 పిక్చర్స్. అనారోగ్యవంతుడికి ఎవరు కావాలి? ఒక వైద్యుడు కావాలి. అలాగే ఒక దోషికి, ఒక ఖైదీకి ఒక న్యాయవాది కావాలి విడిపించడానికి. అలాగే మునిగిపోతున్న వాడిని పైకి తీసుకురావడానికి ఒక ఈత తెలిసిన వాడు కావాలి, దాంట్లో బయటికి తేవడానికి. అట్లా రక్షణ అంటే ఏంటి అంటే ఇదే బైబిల్ ఇచ్చిన 3 పిక్చర్స్. ఒక బాధలో, ఒక కష్టంలో, ఒక నష్టంలో ఉన్న వాడిని బయటికి తేవడమే రక్షణ. సో బైబిల్ ప్రకారం రక్షణ అంటే విడిపించడం, రక్షించడం అనేది రక్షణ. అయితే ఒక భక్తుడు ఉన్నాడు, రాబర్ట్ గ్రోమాకీ. అతను ఏమన్నాడంటే మానవుడు 5 విషయాల్లో నశించిపోయాడు. ఒకసారి మనందరికీ తెలిసిందే, యోహాను సువార్త 3:16 ఏమంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఆ మాట చెప్పండి, నశింపక. ఇంగ్లీష్లో ఏముంటుంది? ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ సో దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెడ్ సన్ హూఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ అంటే నశించిపోవడం. ఇంకో అదర్ ట్రాన్స్లేషన్ లాస్ట్ అని ఉంటుంది. అలాగే యేసుప్రభు ఏమంటాడంటే నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను. సో రక్షణలో అయితే ఈ భక్తుడు 5 విషయాలు మానవుడు ఎక్కడ నశించిపోయాడో చెప్తున్నాడు. మొదటిది మనం చూద్దాం, కీర్తనల గ్రంథము 19:1 మనం చూద్దాం. కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, చాలండి. ఈ సృష్టి దేవుడు ఉన్నాడు అని చెప్తా ఉంది. మనం చదివాం కీర్తన 19లో, అంతరిక్షములు ఆయన చేతి పనులను ప్రచురము చేయుచున్నాయి. సూర్యుడు రావడం వెళ్ళడం అది బోధ చేస్తుంది. ఇలా జనరల్ రెవల్యూషన్ దేవుడున్నాడు అని సృష్టి చెప్తుంది. అయితే మానవుడు దాన్ని తిరస్కరించాడు. అలాగే అపోస్తలుల కార్యాలు 14:17, రోమాపత్రిక 1:19 ఇక్కడ మనం చూస్తే సృష్టి చెప్తా ఉంది దేవుడున్నాడు. దెర్ ఈస్ ఎ గాడ్, దెర్ ఈస్ ఎ క్రియేటర్ బిహైండ్ క్రియేషన్. ఒక సృష్టికర్త, సృష్టిని సృష్టించిన సృష్టికర్త అనేవాడు ఉన్నాడని సృష్టి తెలియజేస్తూ ఉంది, ఎప్పటికప్పుడు బోధిస్తూ ఉంది. కానీ మానవుడు పాపములో ఉండబట్టి ఆ బోధన ఏం చేశాడు? తిరస్కరించాడు. సో మానవుడు అక్కడ నశించిపోయాడు. మొదటిగా దేవుడు ఈ సృష్టి ద్వారా తెలియజేస్తున్న ఆయన ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉంటే మానవుడు అది అర్థం చేసుకోవడంలో ఏమయ్యాడు? నశించిపోయాడు. రెండవది మనం చూద్దాం, రోమాపత్రిక 2వ అధ్యాయము 14-16 నేను చదువుతా. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అటు వారి మనసాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను
వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రము తమ హృదయములందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. దేవుడు ఈయన సువార్త ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగో జరుగును. రెండవది మనం చూస్తే దే ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ డిసోబేయింగ్ దేర్ ఓన్ కాన్షియస్. మానవుడు మొదటిగా సృష్టి చెప్తుంది దేవుడున్నాడు, సృష్టి అస్తమాట్ మనం చూస్తే ఒక్కసారిగా మీరు ఇక్కడ యోసమైట్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, టాహో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆ అందాన్ని అదంతా చూసినప్పుడు అబ్బా దేవుని సృష్టి ఎంత బాగుంది అని అనుకుంటాం. కానీ అయినా సరే కొంతమంది మూర్ఖంగా అక్కడ నశించిపోతున్నారు. దేవుడు ఉన్నాడని సృష్టి చెప్తున్నా నశించిపోతున్నారు. రెండవది వాళ్ళు నమ్ముకుంటారు, అక్కడ నశించిపోతున్నాడు. నాకు తెలుసండి, నాకెందుకు తెలియదండి, రోమపత్రిక 2 మనం 14-15 మనం చూస్తే కాన్షియస్, తనకి చాలా జ్ఞాని, నేను చాలా తెలివైనోడిని, నాకు నా బ్యాక్గ్రౌండ్ వేరు, నా కులం వేరు, నా నా జాతి వేరు, ఇలా వాటి మీద నమ్ముకుంటూ ఏమండి అవి స్వర్గానికి తీసుకెళ్తాయా? ఏమండి వైజాగ్ వాళ్ళందరినీ వైజాగ్ స్వర్గం తీసుకెళ్తుందా? అంటే ప్రాంతం మీద అభిమానం ఉంటే. అలాగే కులం మీద అభిమానం ఉంటే కులం ఏమన్నా విడిపిస్తుందా పాపం నుండి? కానీ కులాన్ని నమ్ముకునే వాళ్ళు ఉంటారు, రాజకీయ పార్టీలు నమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ నాయకుడు ఏదో వాళ్ళని విడిపిస్తాడనుకుని ఆ భ్రమంలో కొంతమంది ఉంటారు. అలాగే చదువుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, నా చదువుతో నేను ఏదైనా సాధించగలను అనుకుంటారు. కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. సో అక్కడ నశించిపోతున్నాడు మానవుడు. ఎక్కడెక్కడ నశించిపోతున్నాడు? రాబర్ట్ అని అతను భలే రాసుకొచ్చాడు. ఒకటి దేవుడు సృష్టి ద్వారా నీకు తెలియజేయబడుతూ ఉంటుంది, కానీ నువ్వు అర్థం చేసుకో అంటే నశించిపోయావు. ఆ తర్వాత నిన్ను నమ్ముకొని నువ్వు నశించిపోతూ ఉన్నావు. మూడోది మనం చూస్తే దే ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ టు ద వరల్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:2 మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. మూడోది నశించిపోవడం అంటే ఏమిటి అని అంటారు. నశించిపోవడం అంటే బైబిల్ చెప్తుంది. మొదటిది దేవుడు చెప్తున్నా వినరు, సృష్టి చెప్తున్నా వినరు. 2 తనను తాను నమ్ముకుంటాడు, అక్కడ నశించిపోతాడు మానవుడు. ఎప్పుడైనా సరే తనకు తాను నమ్ముకున్నాడంటే వాడంత మూర్ఖుడు ఉంటాడా? ఇప్పుడు పిల్లోడు అమ్మ నేను ఎందుకు స్కూల్కి వెళ్ళాలి, నువ్వు పిహెచ్డీ చేసావు, నేను నీకు పుట్టాను, నేను అవసరమా ఏబిసిడి, నేను నీ కడుపులో పుట్టాను కదా, నాకు ఇంకా అవసరమా స్కూల్కి వెళ్ళడం, ఎవరో పిహెచ్డీ స్కాలర్ అంటే అది ఎంత దారుణంగా ఉంటుందన్నమాట. అంటే తన తల్లిని నమ్ముకొని మా మదర్ పిహెచ్డీ, మా నాన్నగారు పిహెచ్డీ, మా నాన్నగారు ప్రొఫెసర్, వాళ్ళ ఇంట్లో పుట్టినంత మాత్రాన రక్షించబడగలడా? ఆడింట్లో పుట్టినంత మాత్రాన ఓకే 2 ప్రొఫెసర్స్కి పిహెచ్డీ చేసిన టాప్ ప్రొఫెసర్స్కి ఒక బాబు పుట్టాడు, సో అలా అని యూనివర్సిటీ తీసుకెళ్ళి అబ్బాయికి ఇస్తుందండి? పిహెచ్డీ సర్టిఫికేట్ ఇస్తుందా? డిగ్రీ ఇస్తుంది? ఇవ్వదు. ఆ అబ్బాయి కూడా ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి, ఏబిసిడీలు నేర్చుకోవాలి. అలా నేర్చుకొని చదివితేనే వాళ్ళ తల్లిదండ్రులు పిహెచ్డీస్ అయినందుకు వాడి జ్ఞానాన్ని ఏదైనా ఇవ్వగలరు. రక్షణ కూడా అంతే. రక్షణ ఇండివిజువల్. కానీ చాలామంది ఏమనుకుంటారంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టా, మా నాన్నగారు పాస్టర్ గారు, మా అమ్మగారు పాస్టర్ గారు, మా నాన్నగారు వాక్యం చెప్తారు, మా అమ్మగారు ప్రార్థన ఎక్కువసేపు చేస్తారు, సో వాళ్ళ ఇంట్లో నేను పుట్టాను కాబట్టి నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే కుదరదు. నువ్వు నశించిపోయావు ఆల్రెడీ. సో నువ్వుగా ఈ నశించిన లాస్ట్ టైం నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి, నీకు నువ్వుగానే వెళ్ళాలి. ఇంజనీర్ గారు అబ్బాయి ఇంజనీర్ అవడు, డాక్టర్ గారు అబ్బాయి డాక్టర్ గారు అవడు, ఎవరికి వాళ్ళదే రక్షణ. సో నశించిపోయాం మనం. మొదటిగా దేవుని వాక్యం నుండి దేవుని బోధిస్తుంటే సృష్టి చెప్తున్నా మనం అర్థం చేసుకోలేం. 2 డిసోబే, మనల్ని మనం నమ్ముకొని నశించిపోయాం. 3 ఈ ఎఫెసీ పత్రిక 2:2 ఏమని చెప్తుందంటే లోకముతో సహవాసము చేసి మనం శరీరాశల ద్వారా మనం నశించిపోయాం.
ఈ లోకం సంపాదించు, కష్టపడు, బాగుపడు అంటది, కానీ పరలోకానికి ఎలా వెళ్ళాలని లోకం చెప్పదు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఈ లోక స్నేహము ఎవరితో? దేవునితో వైరం. సో చాలామంది అక్కడ నశించిపోయారు. చూడండి ఎలా నశించిపోతున్నాము. బ్రదర్ పాస్టర్ గారు మీకేం తెలుసండి, నాకు ఎంపీ గారు నా ఫ్రెండ్ అండి, నేను వెళ్ళగానే ఎంపీ గారు నన్ను డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళిపోతాడు. అది నిన్ను పరలోకానికి తీసుకెళ్దు. మా వైస్ ప్రెసిడెంట్ గారు నాకు బాగా క్లోజ్ అండి, అయితే మాత్రం ఈ లోకముతో స్నేహము అది నిన్ను స్వర్గానికి చేర్చదు. సో అక్కడ మనము నశించిపోయాం, లోక స్నేహములో మునిగిపోయాం. మనం ఎక్కడ నశించిపోయాం, నేనెక్కడ నశించిపోయాను అనడానికి బైబిల్ చెప్తున్న ఉదాహరణలు. ఈ లోక స్నేహములో నశించిపోయాం. ఇంకా మనం చూస్తే దే ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ టు సేటన్. 4వది మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. చాలండి. ఇక్కడ దే ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ విత్ సేటన్. 4:8 ఏమంటున్నాడు? ఈ లోకరాజ్యములన్నిటినీ వాటిని మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేది నేను ఆయనతో చెప్పాను. అపవాదితో సహవాసం, అపవాదితో సహవాసం. యేసు ప్రభువుకే వాడు ఏం చూపిస్తున్నాడు? లోకరాజ్యాలన్నీ చూపి, ఆ లోకరాజ్యమే కదా, అక్కడ ఇంకో మాట ఉంది ఏమిటండి? ఈ లోకరాజ్యములన్నింటినీ, ఆ తర్వాత ఏంటి? వాటి మహిమను ఆయనకు చూపి. వాటి మహిమ. ఈరోజు ఒక ప్రముఖ డైరెక్టర్, సినిమా డైరెక్టర్ వచ్చి మన చర్చిలో, అమ్మ నీకు ఒక మంచి క్యారెక్టర్ నా సినిమాలో ఇస్తాను, ఆ తర్వాత నీ లైఫ్ మారిపోద్ది, ఆ తర్వాత నీకు నీ రెన్యూమరేషనే వేరే లెవెల్లో ఉంటుంది అంటే ఆ లోక మహిమను అంటే ఫస్ట్ లోక మహిమ అంటే ఏంటి అంటారు కదా, ఇదే లోక మహిమ అంటే. యేసు ప్రభువుకి రాజ్యాలు చూపించాడు, ఎందుకంటే ఆయనకి రాజ్యం కావాలి, ఆయన రాజ్యాన్ని పెట్టడానికి వచ్చాడు. ఇక్కడ మనకేం కావాలి? డబ్బు కావాలి. సో సాతానుడు వచ్చి, లేదంటే ఆవిడ అపవాది అలా పంపిస్తాడు. ఆదివారం నువ్వు ఆరాధనకి వెళ్లకుండా నువ్వు ఈ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ కానీ చేస్తే నీకు ఎంత ఇస్తాను అని ఆ మహిమను చూపించి, కానీ ఎంతమంది నమస్కారం చేస్తారు? నశించిపోయిన స్వభావం ఇది. లోక మహిమను చూడగానే అన్నీ మర్చిపోతాం. ఏమండి? లోక మహిమను చూడగానే అన్నీ మర్చిపోతాం. కానీ అదే అన్నాడు, ఎక్కడ నశించిపోయాను నేనంటే, నువ్వు అపవాదితో సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి నశించిపోయావు, లోకంతో సంబంధం కలిగి ఉన్నావు కాబట్టి నశించిపోయావు. ఇప్పుడు ఇంకెక్కడ నశించిపోయావు చూద్దాం. దే ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ టు సిన్. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం. చాలండి, థ్యాంక్ యూ. 2:17 ఏముందండి? అయితే మంచి చెట్టుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, వాటిని దినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించారు. అంటే దే ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్ టు సిన్. పాపముతో నీకు సంబంధం ఉంది కాబట్టి నువ్వేమైపోయావు? నశించిపోయావు. సో పాపముతో సంబంధం. పాపం అంటే ఏమిటి? పాపం అంటే చాలామందికి వాళ్ళకి ఏదైతే ఇష్టం కాదు, ఏదైతే చేయలేదో దాన్ని పాపంగా క్రియేట్ చేస్తున్నారు ఈ మధ్య. ఇక్కడ కొంతమంది కానీ సినిమాలు చూడడం పాపం అండి, తాగడం పాపం అండి. అవి కాదంటే పాపాలు, అవి పాపమే. కానీ అసలు పాపాలు ఏంటంటే కుళ్ళు, అసూయ, ద్వేషము, ఏమంటే ఇంకా ఇవి పాపాలు. వీటి బయటకు వచ్చే విధానాలు వేరు. సో మానవుడికి ఈ పాపములో జన్మించాడు మానవుడు, అందువలన నశించిపోయాడు.
ఇక పాపముతో సంబంధం ఉన్నంత కాలము నువ్వు నశించిన వాడివే. సో నశించిపోవడం అంటే ఏంటో చూడండి. లోకముతో సంబంధం ఉన్న, సాతానుతో సంబంధం ఉన్న, పాపముతో సంబంధం ఉన్న, బైబిల్ ఏం చెప్తుంది? యు ఆర్ లాస్ట్, నశించిపోయావు. ఆయన లోతును కుటుంబాన్ని సొదొమ గొమొర్రా నుండి బయటకు తీసుకొస్తుంటే అమ్మగారు ఏం చూసింది? వెనక్కి తిరిగి చూసింది. ఆమె 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 మనసంతా ఎక్కడ ఉంది? లోకం మీద ఉంది. ఆమెకి ఆ బంధం, ఈ నశించిపోయే వాటి అంటే ఈ లోకంలో అక్కడ ఎంత క్లియర్ పిక్చర్ అంటే ఎవ్రీథింగ్, మనం సంపాదించిన కారు, ఇల్లు, ఈ భోగభాగ్యాలన్నీ ఒకరోజు నశించిపోతాయి. కానీ ఆమె అపురూపాన్ని, ఆమె అభిమానాన్ని ఎవరి మీద పెంచుకుంది? నశించిపోయే వాటి మీద పెంచుకుని ఆమె వాటితో పాటు నశించిపోయింది. అబ్రహాము ఎవరి మీద తన అభిమానాన్ని పెంచుకున్నాడు? అంటాడు, ఏమండి అబ్రహాం, నేను ఎప్పుడు చెప్తే నాకు చాలా ఇష్టం, ఏమండి అబ్రహాం గారు ఇల్లు కట్టుకోరా, ఎప్పుడు ఈ గుడిసెల్లోనే ఉంటారంటే ఆయన ఏమంటున్నాడు? పునాదులు గల పట్టణం కొరకు నేను, అంటే తన లివింగ్ కూడా ఒక ఎగ్జాంపుల్ చేసేసాడు. అంటే ఈ గుడారామే, నేను ఇప్పుడు బిల్డింగ్ కట్టి, సిమెంట్ కట్టి, ఇంత బిల్డింగ్ కట్టినంత మాత్రాన ఒకరోజు దాన్ని విడిచిపెట్టేయాలి. సో తన ప్రేమనంతా కూడా దేవుడి మీద పెట్టుకుంటే, ఆయన ఇంటిలో పెరిగిన ఆవిడే, ఆయన చూసిన ఆవిడే, ఆయన విశ్వాసాన్ని చూసిన ఆవిడే. కానీ ఆమె మాత్రం అబ్రహాం గారు చాలా మంచోళ్ళు, మా మామయ్య గారు చాలా భక్తిపరుడు, మా మామయ్య గారు చాలా ప్రార్థనాపరుడు, మరి నువ్వేంటి? ఈమె మనసు, ఈమె అభిమానం అంతా లోకం మీద ఉంది. సో పాపముతో ఉండడం వల్ల నశించిపోతాం. నీ సంబంధము దేనితో ఉంటే దానివల్ల మనం ఏమైపోతాం? నశించిపోతాం. ఇక చివరిగా మనం చూద్దాం, దే ఆర్ లాస్ట్ బికాస్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్ టు గాడ్. మనం యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూద్దాం. చాలా అండి. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. ఎక్కడ దేవునితో సంబంధం లేకపోతే నశించున్నట్టు. సో ఇంత ఉందండి. నశించిపోక నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయన కుమారుని ఎందుకు ఇచ్చాడంటే, మనం ఇన్ని విధాలుగా నశించిపోయాం, ఇన్ని విధాలుగా మనం నశించి, ఆ నశించిన తర్వాత నిత్య నాశనంలోకి మనం అంటే నిత్య నరకంలోనికి వెళ్ళిపోయే మన జీవితాలు. ఎందుకంటే మనము దేవుడు చెప్తే వెళ్ళలేదు, మన తెలివితేటలు మనం నమ్ముకున్నాం, లోకంతో స్నేహం చేసాం, అపవాదితో స్నేహం చేసాం, పాపముతో జీవించాం. 6 దేవునితో సంబంధం లేకుండా ఉండడమే నశించడం. దేవునితో సంబంధం లేకపోవడం కూడా నశించిపోయాడు. కుమారుని యందు విశ్వసిస్తే నిత్య జీవం, లేని ఎడల నిత్య నరకం. సో దేవునితో సంబంధం లేకపోవడం నశించిపోవడం. చూసారా? ఇప్పుడు అనొచ్చు, ఇప్పుడు అడుగుతారు, ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్తే రక్షణ గురించిన ఇప్పుడు ధ్యానాలు ఎందుకు కొనసాగిస్తున్నానంటే, రక్షణ గురించిన అవగాహన చాలామంది లేదు. పాపం అంటున్నారు, నేను ఎస్ మనం పాపులమే, కానీ ఏ విషయాల్లో నశించిపోయాం? దేవునితో సంబంధం లేకపోవడం నశించిపోవడం, సాతానుతో సంబంధం కలిగి ఉండడం లోకముతో, ఇవన్నీ నీ సంబంధాలు నువ్వు ఎక్కడ నశించిపోయావో బైబిల్ మనకి స్పష్టంగా చెప్తుంది. ఇప్పుడు రెండవది, ఇప్పుడు మనం రక్షించడానికి ఎవరు కావాలి మనకి? ఏమండి? ఇప్పుడు రక్షించాలంటే రక్షకుడికి కొన్ని అవసరతలు ఉన్నాయి. Someone is able and willing to save. Such a savior must fulfill both requirements. ఇప్పుడు ఇలా నశించిపోయాం. 6 చూసాం. 6 విషయాల్లో మనం నశించిపోయాం, దేవునితో సంబంధం లేకుండా జీవించాం. ఇప్పుడు మనకి రక్షించేవాడు కావాలి. ఎలా కావాలి? ఆయన రక్షణ ఏంటో ఇప్పుడు మనం ఒక విషయం చూద్దాం. మొదటిగా, హీ మస్ట్ బి ఏబుల్ టు సేవ్. రక్షించేవాడు కావాలి. 2, హీ మస్ట్ బి విల్లింగ్ టు సేవ్. ఇలా నశించిపోయే వాళ్ళని రక్షించాలంటే 2 అర్హతలు ఉండాలి. మొదటిది ఏమిటి? ఏబుల్ టు సేవ్. 2, విల్లింగ్ టు సేవ్.
ఏబుల్ టు సేవ్ అంటే రక్షింపగలవాడై ఉండాలి. 2 ఇష్టంగా చూడాలి. ఇప్పుడు ద మీనింగ్ ఆఫ్ సాల్వేషన్లో మనం చూసాం, మానవుడు నశించిపోయాడు. నశించిపోవడం అంటే 3 పిక్చర్స్ చూసాం. అనారోగ్యుడికి డాక్టర్ గారు కావాలి, అలాగే దోషికి ఒక ఖైదీ, కోర్టులో ఉన్న ఖైదీకి ఒక న్యాయవాది కావాలి, మునిగిపోతున్న వాడికి పైకి లాగేవాడు కావాలి. అదే రక్షణ. అయితే మనం ఎలా నశించిపోయాం 6 విషయాల్లో చూసాం. ఇప్పుడు మనల్ని రక్షించాలంటే హీ మస్ట్ బి ఏబుల్, హీ మస్ట్ బి విల్లింగ్. అయితే ఇప్పుడు ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్, సోర్స్ అంటే ఏంటి? నేను చాలా ప్రయత్నం చేసి దేవుని సహాయం అడుగుతున్నాను, ప్రభా ఇది కొంచెం కష్టమైన సబ్జెక్టే కానీ మీ సహాయం కావాలి, వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి సహాయం చేయండి. సో ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్, సోర్స్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఏంటండి? సోర్స్ అంటే తెలుగులో ఏమిటి? మూలం, రక్షణ యొక్క మూలం. నాకు తెలుగు రాదనుకున్నాను కానీ కొంచెం బాగానే వచ్చు. రక్షణకు మూలం ఈజ్ ఈక్వల్ టు MC². కానీ ఈ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. ఈ అంటే ఏంటండి? ఎనర్జీయా? నిజమేనా? ఓకే, ఎస్. సో అలాగా రక్షణకి ఏం కావాలి? సోర్స్. ఎవరా సోర్సు? యేసు. ఆయన మనం ఇప్పుడు చూద్దాం, ఆయన ఏబులా కాదా మనం చూద్దాం. టు సేవ్ యూ ఫ్రమ్ వెన్ యువర్ లాస్ట్, నశించిపోయిన నువ్వు రక్షింపబడాలంటే రక్షింపగలిగేవాడు ఉండాలి. హీజ్ ఏబుల్. 2 నిన్ను రక్షించడానికి ఇష్టపడేవాడు ఉండాలి. అవి యేసు ప్రభువులు ఉన్నాయో లేవో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. ఆయన శోధింపబడి శ్రమ పొందాడు కనుక శోధింపబడిన వాడికి ఆయన ఏం చేయగలడు? సహాయం. ఈజ్ ఏబుల్ టు రిడీమ్. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20లో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి. మనము అడుగు వాటికన్నిటికంటే ఊహించిన వాటికన్నిటికంటే అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు. ఆయన మనం అడిగిన దానికంటే, అక్కడ ఏమంటున్నాడు చూడండి, శక్తి గల దేవునికి. శక్తి గల దేవునికి అని కామా పెట్టి ఎవరి పేరు పెట్టాడు? క్రీస్తు యేసు. ఆయన శోధింపబడ్డాడు. ఎఫెసీ పత్రిక ఏం చెప్తుందంటే ఆయన దేవుడు, ఆయన శక్తి గల దేవుడు. ఆయన శోధింపబడిన వాడు సహాయం చేయగలడు. ఆయన దేవుడు కనుక శక్తి కలిగిన వాడని, ఆయన ఎబిలిటీ టు రిడీమ్, నిన్ను రక్షించడానికి ఆయనకున్న ఆ అర్హత చూస్తున్నాం. 3వది మనం చూద్దాం. 2 తిమోతి రాసిన పత్రిక 1:12. నేను నమ్మిన వాడిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ పౌలు హేతు అన్నాడు. ద డెఫినేషన్ ఇస్ ఆయన కాపాడగలడు, ఆయన రక్షించగలడు, నేను ఆయన నమ్ముచున్నాను అని అంటున్నాడు. ఆయన ఏబుల్. యేసుక్రీస్తు ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు, గాడ్ యూ క్రియేటెడ్ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ అన్నాడు. గాడ్ దేవా నువ్వు యేసు ప్రభుడు సృష్టి, ఏం మాట్లాడుతున్నాడు అదే అన్నానండి. రక్షణ గురించి అవగాహన లేట్లేదు ఈరోజు సంఘాల్లో చాలా మందికి. చర్చికి వెళ్ళామా, మంచి మ్యూజిక్ ఉందా, ఊగిపోయామా, ఎంజాయ్ చేసామా, ఇంటికి వెళ్ళిపోయామా, ఇది వాక్య లోతులు తెలియట్లా, అసలు బేసిక్స్ తెలియట్లా. గాడ్ యూ క్రియేటెడ్ జీసస్ క్రైస్ట్. దేవుడు యేసు ప్రభువును సృష్టించడం ఏంటి? ఆయన దేవుడు, ఆయన ఎవరు సృష్టించలేదు. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యందు, ఆ వాక్యము దేవుడై ఉండిన, ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చి ఆయన ఎవరు సృష్టించలే. ఆయన దేవుడు అనే విషయాన్ని మర్చిపోకండి. మొన్న ఒక అమ్మాయిని అడిగా, అమ్మ
బ్రదర్ నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, వెరీ గుడ్. అయితే ఏంటి యేసు ప్రభు అంటే ఎవరు అంటే, యేసు ప్రభు అంటే ఆయన అండి మరి దేవదూతలు అంటాడండి, ఈ లోకానికి వచ్చాడండి. ఆయన వచ్చండి మరి మనం చనిపోవాలి కదా, పాపంలోకి వెళ్తాం కదా, మనం వెళ్ళకూడదని దేవుడు ఆ దేవదూతను ఆ శిలువ మీద చంపేశాడు. అయ్యో బాబు, నువ్వు రక్షించబడ్డావా అంటే బేసిక్స్ తెలియట్లే, ఏదో వస్తున్నాం నేర్చుకుంటున్నాం. ఆయన ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన అర్హుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, ఆయన శోధింపబడ్డాడు, ఆయన మానవుడిగా శోధింపబడ్డాడు, ఆయన దేవుడుగా శక్తి గలవాడు, ఆయన దేవుడుగా కాపాడగలిగిన వాడు, రక్షించగలిగిన వాడు. హీఈస్ ఏబుల్. ఆయన దేవుడు అనే విషయాన్ని మర్చిపోకండి. ఆయన దేవదూత కాదు, లేదా దేవుడు సృష్టించిన ఒక వ్యక్తి కాదు. క్రైస్తవ్యంలో ఉండి అది తెలుసుకోలేకపోతే నువ్వేం తెలుసుకున్నట్టు? ఆయన అర్హుడు, నిన్ను రక్షించడానికి ఆయన అర్హుడు. ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి, కానీ మనం రెండో దానికి వెళ్దాం. ఆయన ఇష్టపడి నిన్ను రక్షించాడు. ఆయన నిన్ను ఇష్టపడి రక్షించాడు. దానికి మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగానే తక్షణమే వాడి కుష్ఠరోగము మాయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమైన ఈ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. దేవునికి రక్షించడం అంటే ఇష్టం. కొంతమందికి కొన్ని అంటే ఇష్టం, అవునా కాదా? కొంతమంది వంట చేయడం అంటే ఇష్టం, కొంతమందికి తినడం అంటే ఇష్టం, కొంతమందికి తిరగడం అంటే ఇష్టం. కానీ దేవుడికి ఏమి ఇష్టం? రక్షించడం అంటే ఇష్టం. అది మన దేవుళ్ళు ఉన్న ప్రత్యేకత. ఆయన అర్హుడు, నిన్ను రక్షించడానికి ఆయన అర్హుడు. 3, ఆయన నిన్ను రక్షించడానికి ఆయన ఇష్టం. ఆయన కుష్ఠరోగిని రక్షించాడు. మనం కుష్ఠరోగుల దగ్గరికి వెళ్తామండి, బలహీనుల దగ్గరికి వెళ్ళగలమా? మన ఇంటిలోకి ఒక అనారోగ్యుడు వస్తే కూడా మన తినే ప్లేట్ కూడా పెట్టడానికి మనం భయపడతాం. వేరే ప్లేట్లో వేరే గ్లాసులో మంచినీళ్ళు, అలాంటి మనుషులు మనం. కానీ ఆయనకు మాత్రం ఎంత దుర్మార్గుడైన పాపిని కూడా రక్షించడానికి ఆయన ఇష్టం ఉంది. అంతేకాదు, ఇక్కడ ఒక మనిషిని చూసాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇచ్చ అంటే ఏంటి? ఇష్టం. మనందరము మారు మనసు పొందాలి, మనందరము రక్షణ పొందాలని ఆయన ఏం కలిగి ఉన్నాడు? అక్కడ మంచి మాట అన్నాడు, దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన నిన్ను రక్షించాడు. ఆయన రక్షించడానికి అర్హుడు. రెండవది, ఆయన రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన ఎలాంటి పాపివైనా, ఎంత బలహీనతలో వ్యసనములోనూ ఉన్నా నిన్ను విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది రక్షణకి కావాల్సింది. ద సోర్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క మూలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రక్షించాలంటే 2 కావాలి. 1, అర్హుడై ఉండాలి, రక్షించగలవాడై ఉండాలి. 2, రక్షించడానికి ఇష్టపడేవాడై ఉండాలి. ఆయన మనల్ని రక్షించడానికి ఏమై ఉన్నాడండి? ఇష్టపడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని బిడ్డలారా, ద ఫాల్స్ హోప్స్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఏంటి? ద ఫాల్స్ హోప్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణను గూర్చిన కొన్ని తప్పుడు బోధలు, లేదంటే తప్పుడు ఊహలు, లేదంటే కొన్ని ఏంటో మనం చూద్దాం. మొదటిది
మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. చాలండి. ఎడ్యుకేషన్. నాకు బైబిల్ అంతా తెలిస్తే రక్షణ పొందామనడం తప్పు. ఇక్కడ అదే అంటున్నాడు తిమోతి గారు, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. ఈ రక్షణ అంటే ఏం లేదు, నువ్వు పాపివి, ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పాపాల కోసం చనిపోయాడు, నువ్వు దాన్ని ఆ సత్యాన్ని గ్రహించి ప్రభు నేను పాపిని ప్రభు, యేసుక్రీస్తు నువ్వు నా కొరకు సిలువలో చనిపోయి నీ మనసులో విశ్వసించి ఆయన ఆహ్వానిస్తే నువ్వు రక్షణ పొందావు. ఇది సువార్త. అయితే దీనికి ఒక అయ్యగారు ఏం చేశాడంటే, అబ్బాయి ఎలా కాదు, దీన్ని ఇంకొంచెం వెరైటీగా రాద్దామని ఒకటి రాశాడు. అదే జెహోవా విట్నెస్ అయింది. అబ్బాయి ఎలా కాదు, నేను ఇంకో బైబిల్ రాస్తానని ఇంకో బైబిల్ రాశాడు. అదే మోర్మనిజం అయింది. అబ్బాయి ఎలా కాదు అని దానికి యాడింగ్లు చేసి మేము జ్ఞానం అని చెప్పి అనేక మందిని తప్పుడు దారులకు తీసుకెళ్తాం. ఎడ్యుకేషన్ ఆర్ నోయింగ్ బైబుల్ ఈజ్ నాట్ సాల్వేషన్. అవునా కదా? బైబిల్ తెలిసినంత మాత్రాన నాకు మోషే గారు తెలుసండి, అబ్రహాం గారు తెలుసండి, ఆయన తెలుసండి, వీళ్ళు నాకు తెలుసండి, రూతు చదివానండి, న్యాయాధిపతులు చదివానండి, ఇలా నాలెడ్జ్ ఈజ్ నాట్ సాల్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, నాలెడ్జ్ ఈజ్ నాట్ సాల్వేషన్. జ్ఞానము రక్షణ కాదు. రెండవది చర్చ్ మెంబర్షిప్. చర్చ్ మెంబర్షిప్ ఏంటి? రక్షణ కాదు. చిలకరింపు బాప్తిజం ఉంటుంది. అది కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది కరెక్ట్ కాదంటారు. నేను దానికి అంత అనుకూలం కాదు. చిన్న బిడ్డని చర్చిలో తీసుకొచ్చి తండ్రి కుమార పరిశుద్ధ డెడికేషన్ అంటే ఓకే, కానీ బాప్తిజం అంటే నేను ఇష్టపడను. పాపని లేదా బాబుని మన మందిరంలో తీసుకొచ్చి దేవుని నామంలో ప్రతిష్ఠించడం వేరు. అది బాప్తిజం అని, ఆ బాప్తిజం వల్ల స్వర్గానికి వెళ్ళిపోతారంటే అది వాక్యం ఒప్పుకోవట్లే. ఆ చిన్నప్పుడు తీసుకున్న బాప్తిజం అనేది దట్ ఈస్ టాకింగ్ అబౌట్ బాప్తిజం అంటే ఏంటి అసలు చెప్పండి. బాప్తిజం అంటే చాలామంది ఏమనుకుంటారంటే, మొన్న అడిగాను ఒక అబ్బాయిని, బ్రదర్ ఏంటి మరి రక్షణ పొందేనన్నా అన్నాడు. యేసుప్రభుని అంగీకరించావా? అంగీకరించానన్నా అన్నాడు. మరి బాప్తిజం తీసుకుంటావు అంటే, బాప్తిజం తీసుకుంటే మరి నేను పాపం చేయకూడదన్నా, సినిమాలు చూడకూడదు కదన్నా, అది చేయకూడదు కదన్నా అంటే, అయ్యో తమ్ముడు, బాప్తిజం అంటే బాప్తిజం తీసుకోగానే పవిత్రంగా జీవించడం కాదు. మానవుడు పాప శరీరంలో ఉన్నాడు కాబట్టి శోధన ఎప్పుడు వస్తుంది. అందుకే ఆయన పరలోక ప్రార్థన చెప్పినప్పుడు ఏమన్నాడు? మమ్మల్ని శోధనలోనికి ప్రవేశింపక కీడు నుండి మమ్మల్ని తప్పించు. శోధన అనేది ఉంటుంది, పాపం అనేది నీ చుట్టూనే ఉంటుంది, కానీ యేసు కొరకు జీవించడమే నిజమైన క్రైస్తవం. అయితే బాప్తిజం అనేది ఏంటంటే, నేను ప్రభువుని అంగీకరించానని సంఘం ముందు బహిరంగంగా సాక్ష్యం చెప్పడం బాప్తిజం. అప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడిన వాడు అవుతావు. అంతేగాని నేను రహస్య క్రైస్తవుడు ఉంటా, చర్చికి వచ్చి కామ్కి వెళ్ళిపోతానంటే, యూ నీడ్ టు కన్ఫెస్ ఇట్. నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు రక్షింపబడి. సో బాప్తిజం అనేది కన్ఫెసింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీబడి దట్ ఐఎమ్ ఎ క్రిస్టియన్. నువ్వు సాక్ష్యం ఇవ్వడమే ఆ కార్యక్రమం ద్వారా నువ్వు సంఘంలో చేర్చబడతావు. సో చర్చ్ మెంబర్షిప్ వల్ల రక్షణ రాదు. మూడవది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఒకసారి చదువు. చాలండి, థ్యాంక్ యూ అండి. ఏమంటున్నాడండి? ఇది క్రియల వలన కలిగినది కాదు. పాస్టర్ గారు, నేను మొన్న ఒక 10 మంది అనాథ పిల్లలకు భోజనం పెట్టానండి. వెరీ గుడ్. పాస్టర్ గారు, మొన్న నేను విధవరాలకి చీరలు ఇచ్చానండి. వెరీ గుడ్. ఇంకేంటండి? నా బర్త్డే రోజు కొంచెం డొనేషన్ చేశానండి. వెరీ గుడ్. సంఘానికి కానుక ఇచ్చానండి. వెరీ గుడ్. కానీ క్రియల వల్ల రక్షణ వస్తుందా? ఇక్కడ ఎఫెసీ పత్రిక చాలా స్పష్టంగా చెప్తుంది. ఏముంటుంది? రక్షణ ఎలా వచ్చిందండి? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. యు ఆర్ సేవ్డ్ ఓన్లీ త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారానే రక్షించబడ్డావు. 8వ వచనం ఏమంటున్నాడు? 9వ వచనం,
ఇది క్రియల వలన కలిగినది కాదు. కొంతమంది మంచి పనులు చేస్తే పరలోకానికి వెళ్తాను, మంచి పనులు చేయడం వల్ల నేను రక్షించబడతాను. దట్ ఈజ్ నాట్. ఇది ఫాల్స్ బోధలు ఇవన్నీ. ఏమిటి? మొదటిది ఏం చూస్తాం? నాలెడ్జ్, బైబిల్ అంతా తెలిస్తే నువ్వు రక్షించబడలేదు. 2, చర్చ్ మెంబర్షిప్ వల్ల నువ్వు రక్షించబడలేదు. 3, క్రియల వలన నువ్వు రక్షించబడలేదు. ఇంకా మనం చూద్దాం గలతీయులకు రాసిన పత్రిక 2:16. చాలా అండి. చూడండి, ఇక్కడ మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందల విశ్వాసము మూలమునే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడడు. మొన్న ఒక అబ్బాయికి సువార్త చెప్తున్నా, తమ్ముడు ఇంకేంటి, యేసు ప్రభు నీ కొరకు వచ్చాడు, అన్ని పాపాల కొరకు చనిపోయాడు, ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు, డెసిషన్ నీ చేతిలో ఉంది. యేసు ప్రభు ఎవరిని బలవంతంగా మారమని చెప్పడు. మరి నువ్వు సిద్ధమా ప్రభువుని అంగీకరించడానికంటే? అన్నయ్య 10 కమాండ్మెంట్స్ పాటించడం చాలా కష్టం కాదన్నయ్య. 10 కమాండ్మెంట్స్ పాటించడం వల్ల నువ్వు రక్షించబడవు అని అన్నా. అది నువ్వు పాటించవని యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అది 100% మానవుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం ఎవరి వల్ల కాదు. ఈ ప్రపంచంలో ఎవరు ధర్మశాస్త్రాన్ని 10 కమాండ్స్ ప్రకారంగా జీవించిన ఎవరూ లేరు. సరే, అన్నీ ఫాలో అయ్యాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించన్నాడు. ఆ తర్వాత నీ పొరుగువానిది ఏదియు ఆవిడ వల్ల అవుతుందండి. ఈరోజు ఒక బ్రదర్ కారు కొనుక్కున్నాడండి, నీకు రాదా ఆశ? సరే, ఆశ తప్పు లేదు, కానీ అది దురాశ అవ్వకూడదు. ఆ కారు నాశనం అయిపోవాలి. ఏమండి? ఆ తర్వాత ఫస్ట్ ఆజ్ఞ ఏమిటి? దేని రూపమునైనను ఆకాశం కానీ భూమి కింద కానీ భూమి మీద కానీ భూమి కింద దేని రూపమునైనను నేను చేయనండి అంటావు. కానీ వాట్సాప్, కొంతమందికి యూట్యూబ్ ఇప్పుడు ఒక విగ్రహం. అవును, భూమి మీద ఒక విగ్రహం. అది నువ్వు ఎంతసేపు దేనితో గడుపుతావో, ఏ విషయాలతో నువ్వు గడుపుతావో అదే నీ జీవితంలో ఒక విగ్రహం. కొంతమందికి యూట్యూబ్ విగ్రహం, కొంతమందికి సోషల్ మీడియా విగ్రహం, కొంతమందికి సీరియల్స్ విగ్రహం. అదే ఇక ఆ రోజు ప్రేయర్ మీటింగ్ ఉన్న 7:30కి సీరియల్ వస్తుందంటే నువ్వు దేవుని కన్నా సీరియల్కి ఇంపార్టెన్స్ ఇచ్చే నీకు అది విగ్రహం. నీ జీవితంలో దేవుని కన్నా ఏది నువ్వు స్థానం ఇస్తే అది విగ్రహం. సో కాబట్టి 10 ఆజ్ఞలలో ఎవరము దాన్ని మనం ఫాలో అవ్వలేము. కాబట్టే యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు ఆయన చనిపోయి, ఎందుకంటే ధర్మశాస్త్రం ఏముంటుంది? పాపము వలన వచ్చు జీతము మరణము. మనందరం మరణ పాత్రుడు. అయితే ఆ మరణము నుండి మనం తప్పించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. కాబట్టి దేవుని చిత్తం అయితే మనం వచ్చే వారం ఇంకా కొన్ని తప్పుడు రక్షణ అంటే ఏంటంటే కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి కొంతమందికి. 10 ఆజ్ఞలు ఫాలో అవ్వాలి అండి, చర్చిలో మెంబర్షిప్ ఉండాలి, లేదంటే బాప్తీసం తీసుకొని పవిత్రంగా బతకాలి, లేదంటే నాలెడ్జ్. ఇదంతా కాదు రక్షణ అంటే. రక్షణ అంటే యేసుక్రీస్తుని అంగీకరించడం. ఇంకా రక్షణలో చాలా కోణాలు ఉన్నాయి. ఇది జస్ట్ మనం ఒక ఇంట్రడక్షన్లో మాత్రమే ఉన్నాం. కాబట్టి రాత్రి ఎవరైనా సరే నువ్వు ఒకవేళ నశించిపోతున్నావేమో, దేవునికి దూరంగా ఉన్నావేమో, లోకంతో సంబంధం కలిగి ఉన్నావేమో, సాతానుతో సంబంధం కలిగి ఉన్నావేమో, పాపములో ఇంకా నువ్వు జీవిస్తూ ఉన్నావేమో, అయితే నువ్వు నశించిన వాడివే. నువ్వు ఇంకా ఆయన నాశనంలో నువ్వు నరకాన్ని వెళ్ళడానికి అర్హుడు. అయితే నువ్వు బయటకు రావాలంటే ఇదిగో నిన్ను రక్షించగలగ సమర్థుడు యేసుక్రీస్తు. ఆయన నిన్ను రక్షించడానికి ఇష్టంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి రా. ప్రభువా నేను పాపినని చెప్పు చాలు. నువ్వేం చేయక్కర్లా, 100 కొబ్బరికాయలు కట్టక్కర్లేదు, నాకు పెద్ద కానుక ఇవ్వక్కర్లేదు. ఏం చేయాలి మనం? ప్రభువా నిన్ను నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఆయన దగ్గరికి రా. ఇది నా బలహీనత ప్రభువా, ఇది నా బలహీనత, నా కోపం ఎక్కువ, నాకు ఇది ఎక్కువ, నాకు అసూయ ఎక్కువ. అవన్నీ ప్రభు దగ్గరికి తీసుకురా. ఆయన నిన్ను క్షమించి శుద్ధి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
నిన్ను నువ్వుగా రా, ఆయన నిన్ను ఇలా చేయి, ఇన్ని మెట్లు ఎక్కు, అక్కడికి వెళ్ళు ఏమనట్లా. నిన్ను నువ్వుగా ఆయన పాదాల దగ్గరికి రా, ఆయనతో సంబంధాన్ని స్టార్ట్ చేయి, ఆయనలో కొనసాగు, ఆయనలో ఎదుగు. అదే రక్షణ అంటే. రక్షణ గురించి ఇంకా మనం తెలుసుకుందాం. అయితే ప్రభు, నువ్వు ఎక్కడ నశించిపోయావు, ఎక్కడ నువ్వు తప్పిపోయావో తెలుసుకో. ఆయన రక్షణ గురించి మనం దేవుని చిత్తం అయితే వచ్చే దినాల్లో మనం కొనసాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మా గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఈ దినము మమ్మల్ని పునాది దగ్గర తీసుకెళ్ళాం. అసలు రక్షణ అంటే అనేకమైన అభిప్రాయాలు ఎక్కువైపోయాయి ప్రభు. వాక్యంలో మేము చూడగానే ఒక రోగికి వైద్యుడు అవసరం, ఒక దోషికి, ఒక ఖైదీకి ఒక న్యాయవాది అవసరం, ఒక మునిగిపోతున్న వాడిని పైకి తీసుకొచ్చేవాడు అవసరం. అలాగే మేము నశించిపోయాం ప్రభు, పాపములో నశించిపోయాం, సాతాను సంబంధాన్ని కలిగి ఉన్నాం, లోకముతో సహవాసాన్ని కలిగి ఉన్నాం. అందువల్ల మేము నశించిపోయాం ప్రభు. అయితే నాయనా, మాకు రక్షకుడు కావాలి. మమ్మల్ని రక్షించేవాడు రక్షించగలగానే వాడై ఉండాలి, రక్షించడానికి ఇష్టపడేవాడై ఉండాలి. నాయన, మమ్మల్ని రక్షించడానికే కదా నువ్వు ఈ లోకానికి వచ్చావు. నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చానన్నా. ప్రభా, మా గొప్ప రక్షకుడా, మీకు స్తోత్రాలు. మీరు కానీ రాకపోతే ప్రభా, మా పరిస్థితి వర్ణనాతీతం, ఊహకే అందట్లేదు ప్రభా. కానీ మీరు వచ్చారు, మీరు ఇష్టపడి వచ్చారు, మీరు ఇష్టపడి సిలువకెక్కారు, ఇష్టపడి సిలువను మోసారు, ఇష్టపడే దెబ్బలు తిన్నారు, ఇష్టపడే దిగంబరిగా మీరున్నారు, మీరు ఇష్టపడే రక్తాన్ని కార్చారు, మీరు ఇష్టపడే ప్రభు మేకులు మీ చేతుల్లోకి, మీ కాలంలోకి, మీరు ఇష్టపడే నేను తలంపులలో చేసిన పాపాల కోసం ముళ్ళ కిరీటాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. మీరు ఇష్టపడే కొర్రా దెబ్బలు తిన్నారు, మీరు ఇష్టపడే సమాధిలోకి, కంపు కొట్టే సమాధిలోకి మీ ఇష్టాన్ని, మీ ప్రేమను ఎలా వర్ణించగలం ప్రభు? ఇంత గొప్ప రక్షణ అని పౌలు అంటున్నాడు. మాకు లేడు ప్రభు, ఇంతకంటే గొప్ప రక్షకుడు ఈ లోకంలో లేడు. మమ్మల్ని ప్రేమించి మీరు ఇష్టపడి లోకానికి వచ్చి మాకు ఇచ్చిన రక్షణ బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటే, ఇంకెవరైతే రక్షణ పొందలేదు, ఇంకెవరన్నా పాపంలో ఉంటే ఈ రాత్రి నిన్ను వారి హృదయంలోనికి ఆహ్వానించడానికి మీరు సహాయం చేయండి. వాక్యాన్ని దీవించి ప్రభా, మరి ఒకసారి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మా ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకున్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.